మనం చెప్పుకోబోయే అంశం విశ్వాసులు అనుసరించవలసినది ఎవరిని అనే అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కనుక మరి వాక్యం మీద మనసు ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం అయితే చెప్పుకునే అర్హత నాకైతే మటుకు లేదు, కానీ మార్చుకునే ఉద్దేశం ఉంటేనే ఈ టాపిక్ చెప్పాలి. మార్చుకునే ఉద్దేశం లేకుండా కేవలం ఇవాళ ఆదివారం వచ్చింది కదా, నా వంతు నేను వాక్యం చెప్పాలి, ముగించుకోవాలి అనే ఉద్దేశం అయితే అసలు చాలా రాంగ్. ఇది ఆ అర్హత కూడా లేదు. కనుక ముందు ముందు మార్చుకోవాలనే ఉద్దేశం కలిగే నేను ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. ఎందుకంటే విశ్వాసులు అనుసరించవలసినది ఎవరిని అనే ఉద్దేశం కదా. మరి ఆ లక్షణాలు వెతికితే నాలో కనపడవు, అందుకని నేను ముందుగానే చెప్తున్నాను. కానీ ఇక ముందు నుంచి అయినా సరే నేర్చుకుందాము. మరి టైం వేస్ట్ చేయకుండా అంశంలోకి వెళ్ళిపోదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అన్నాడు. మరి మీరు వాక్యం బాగానే ఆలోచించారు లేదు? మీకు దేవుని వాక్యము బోధించి అంటున్నారు. ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడు? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. అంటే వాక్యాన్ని బోధించేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? నాయకులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నాయకులను జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు అంటున్నాడు. అంటే ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచిస్తే అసలు ముందు మనం ఈరోజు అంశం విశ్వాసులు అనుసరించవలసినది ఎవరిని అని పెట్టుకున్నాం. దాని తగ్గట్టుగా ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని బోధించే వారి మీద మనసు పెట్టాలి అని అన్నాడు. వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అలా ఎవరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సిందే, లేదా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాల్సిందే? ఒకటి దేవుణ్ణన్నా జ్ఞాపకం చేసుకోవాలి, లేదా రెండోది యేసుక్రీస్తు వారినన్నా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునుడి అంటున్నాడు. ఎందుకని నాయకులను ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి? మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు వారిని. ఎందుకు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి, దేవుని మనసు తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని పోలి నడుచుకున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుని పోలి నడుచుకున్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత శిష్యుల మధ్యన ఉండి శిష్యుల దగ్గర ప్రవర్తించాడు. దేవుని మనసు ఏదైతే కలిగి ఉందో ఆ మనసు యేసుక్రీస్తు వారు కలిగి ప్రవర్తించాడు కాబట్టి అది ఎవరు చూశారు? శిష్యులు చూశారు. శిష్యులు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రవర్తించాలి? యేసుక్రీస్తు వారిని పోలి శిష్యులు ప్రవర్తించాలి. ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించాలి కాబట్టి వాళ్ళని చూసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉపయోగించి చెబుతున్నాడు. ఏమని? మీకు దేవుని వాక్యము బోధించి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, అంటే దైవజనులు, పాస్టర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళని కూడా ఏం చేయమంటున్నాడు? మీకు బోధిస్తున్న వారిని మీ పైన నాయకులుగా, అంటే ఇప్పుడు మన పైన విశ్వాసుల పైన నాయకులుగా ఉంది ఎవరు? పాస్టర్స్, బోధకులు. మన పైన మనకు వాక్యాన్ని బోధించే, అంటే విశ్వాసులకు పైగా ఉన్న నాయకులను ఏం చేయాలంటున్నారు? మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని. అంటే ఇప్పుడు దేవుణ్ణి కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు వారిని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకున్న అపోస్తుల వారిని
కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మీ పైన నాయకులు అంటే బోధకులను జ్ఞాపకం చేసుకోవాలంట. అంటే మనం ఎలాగ ప్రవర్తించాలనేది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే బోధకులను జ్ఞాపకం చేసుకోవాలంట. జ్ఞాపకం చేసుకొని ఇంకా ఏం చేయమంటున్నారు? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. మరి మనం ఎప్పుడైనా ఈ లక్షణాలు కలిగి ఉన్నామా అనేది కొద్దిగా ఆలోచించాలి. పుట్టినోట్లు ఏముంది? ఏమనుంది? వారు అంతము వరకు అంటే యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే విశ్వసించిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా వారి ప్రవర్తనని అనుసరించి నడుచుకున్నారంట. మరి ఏ రోజైనా సరే మన దైవజనుకుల పైన అంటే అబ్రహాం పైన మనం ఇలాగా నాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన ప్రవర్తనని శ్రద్ధగా వెతుకుతున్నామా అనేది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా రానివ్వండి, ఏది వచ్చినా సరే మన పైన ఉన్న నాయకులను మీరేం చేయాలన్నారు? జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన ప్రవర్తనను శ్రద్ధగా వెతకాలి అంటున్నాడు. మరి ఏ విషయాల్లో ఎలాగుంటున్నాడు? సహించే విషయం వచ్చినప్పుడు ఎలాగుంటున్నాడు? ప్రేమించే విషయం వచ్చినప్పుడు ఎలాగుంటున్నాడు? శత్రువులను ప్రేమించే విషయంలో కానీ, ఏ సమస్యనా రాని, ఏదన్నా రాని, ఇలాగా ఏదన్నా వచ్చినప్పుడు మన దైవజనులు ఎలాగుంటున్నారు అనేది మనం ఎప్పుడైనా మనసు పెడుతున్నామా అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా మనం? ఎందుకు ఆలోచించాలి? ఎందుకు ఆయన పైన మనసు పెట్టాలి? ఎందుకు శ్రద్ధగా వెతకాలి? ఎందుకు దైవజనులను అంటే మన పైన ఉన్న నాయకులను జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇప్పుడున్న దైవజనులు చాలామంది ఎలాగుంటున్నారంటే పేరు అవసరం లేదు. సంఘంలో విశ్వాసుల సమస్య వస్తే ఆయనే ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్తున్నాడు. నాయకుడై ఉండి, బోధకుడై ఉండి, విశ్వాసులకు ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన ఆయన ఉండి ఆయనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నాడు. అంటే ఈయనకు నాయకుడిగా ఉండే లక్షణం ఉందంటారా? ఈయనే ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్తున్నాడంటే ఈయనకే నాయకుడు అవసరం, అంటే ఈయనకే బోధకుడు అవసరం. అవునా కదా? మరి ఇలాంటి స్థితిలో మన దైవజనుడు ఏమైనా ఉన్నాడా? లేదు. ఇంకా చెప్పే స్థితిలోనే వేరే వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని దైవజనులకే కాదు సంఘంలో ఉంటున్న విశ్వాసులు కూడా చెప్పే స్థితిలో ఉంటున్నాడా లేదని మనం ఎప్పుడైనా పరిశీలనలో తీసుకుంటున్నామా? ఆలోచిస్తున్నామా? ఎప్పుడు ఏ సమయంలో ఎలాగ నడుచుకుంటున్నాడు, ఎలాగ ప్రవర్తిస్తున్నాడు? మరి బయట చూడబోతేనేమో అందరూ చెప్పే బోధకులే కనపడుతున్నారు. ఎవరినైనా చూడండి, పేర్లు అవసరం లేదు, మనకు పరిచయమైన దైవజనుల్ని ఆలోచించండి. ఎవరైనా సరే చెప్పేవాళ్ళుగానే కనపడతారు, కానీ సందర్భం వస్తే దాని మీద నిలబడేవాళ్ళు మనకు కనపడట్లా. అందుకని ఏం చేయాలి అంటే, మనకు చెప్పే బోధకులు ఎలాగుంటున్నారు అనేది మనం శ్రద్ధగా మనసు పెట్టమంటున్నాడు. మరి శ్రద్ధగా మనసు పెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, చూడండి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నాయకులను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు కదా. ఎందుకని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? క్రీస్తునందు 1 కొరింథీ 4:16. సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని కనుక, అంటే బోధకులు అనేవాళ్ళు లేదా నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త ద్వారా కంటున్నారు. కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలేను అంటున్నాడు. అంటే సువార్త ద్వారా కంటున్నాడు అంటే, ఇప్పుడు నాయకుడు ఆయన ఎలాగున్నాడంటే తండ్రి స్థానంలో ఉన్నాడు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? పిల్లల్ని కంటా ఉంటాడు. పిల్లల్ని కానీ పిల్లల కోసం ఏం చేస్తూ ఉంటాడు? త్యాగం చేస్తూ ఉంటాడు. అవునా కదా? పిల్లల కోసం కష్టపడుతూ ఉంటాడు, పిల్లల కోసం త్యాగం చేస్తూ ఉంటాడు, శరీర కోరికలను త్యాగం చేస్తూ ఉంటాడు. అంతేగాని భార్య చచ్చిపోయింది కానీ ఇంకో పెళ్లి చేసుకుందాం, ఆ భార్యతో ఎలా సుఖపడదాం అనుకునేవాడు తండ్రి కాదు. ఇక్కడ ఏమన్నా అంటే, నేను సువార్త ద్వారా కంటిని కనుక, అంటే తండ్రిని కనుక, తండ్రి అయితే ఏం చేస్తాను, ఎలాగ సుఖపడదాం,
ఎలాగ నా కోరికలు తీర్చుకుందాం అనుకునేవాడు తండ్రి కాదు. మరి ఏమని ఆలోచిస్తాడంటే, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ఏం చేస్తున్నాను, నేను ఏ త్యాగం చేస్తున్నాను, నేను ఏ సుఖాన్ని చంపుకుంటున్నాను, నా పిల్లలు మంచిగా నడుచుకోవాలని, బాగా ప్రవర్తించాలని నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను అనేది అనుక్షణం చూసుకుంటాడు. కాబట్టి నాయకులు మీరు జ్ఞాపకం చేసుకునుడి, లేదా వారి ప్రవర్తనను శ్రద్ధగా వెతకండి అని అంటున్నాడు. ఎందుకంటే కన్నాడు కాబట్టి, తండ్రి కాబట్టి తండ్రి ఎలాగ నడుచుకుంటున్నాడు అనేది పిల్లలు ఏం చేయాలో తెలుసా, మనసు పెట్టాలి అంటున్నాడు. ఆయన ఎలాగ నడుచుకుంటున్నాడో మీరు కూడా అలాగ నడుచుకోవాలని మనసు పెట్టాలి అంటున్నాడు. మరి పెడుతున్నామా మనం? చూడండి, ఇంకో మాట చదువుకుని ముందుకెళ్దాం. అదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఎందుకంటున్నాడు పౌలు గారి మాట అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ప్రవర్తించాడో, ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో అలాగా ఈయన నడుచుకుంటున్నాడంట. ఇప్పుడు క్రీస్తుని కాదు మీరు చూడాల్సింది, నాయకుడైన నన్ను, బోధకుడైన నన్ను చూడాలి మీరు అని అంటున్నాడు. దేవుణ్ణి చూడండి అంటలా. చాలామంది ఏమంటారు తెలుసా, అయ్యా నన్ను చూడమాకండి అయ్యా అంటారు. మనకు పరిచయం వ్యక్తులు చాలామంది చాలాసార్లు అన్నారు ఈ మాట. అయ్యా నన్ను చూడమాకండి అయ్యా, వాక్యాన్ని చూడండి, యేసు ప్రభువుని చూడండి. చెప్పేవాడు నేనే ఎంత మాత్రం పోండి, నాలో బలహీనతలు ఉంటాయి, నేను మీలాంటి మనిషిని, నాలో కూడా లోపాలు ఉంటాయి, కనుక నన్ను చూడమాకండి అని అంటాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది, బోధిస్తున్నా మిమ్మల్ని ముందు మీరు చూసుకోండి అని అంటున్నాడు. మరి మన దైవజనుడు అంటాడా, అయ్యా నాలో కూడా బలహీనతలు ఉండే, నన్ను చూడమాకని అంటాడా? మీకు చేతనైతే నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. ఇంకా ఏమంటాడు, నాలో తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటాడు. ఎందుకు? నన్ను అట్ట అంటున్నారు అంటానుగా కాదు, ఏదైనా లోపాలు ఉంటే మార్చుకుంటాను చెప్పండి అని అంటాడు. అందుకని ఇక్కడ మాకు వాక్య నేర్పిన ఆయన, మీ అందరూ తెలుసు, అది యూట్యూబ్లో అందరు వింటారు కాబట్టి పేర్లు చెప్పట్లా, ఆయన సైతం కూడా వచ్చేమన్నాడు తెలుసా, ఎవరున్నారా ఈరోజు నీతిగా నడుచుకునేవాళ్ళు అని. ఏది మాకు వాక్య నేర్పిన ఆయన, విశ్వాసులైన మా దగ్గరకు వచ్చి, బోధకుడు స్థానంలో ఉన్న ఆయన వచ్చి ఏమన్నాడో తెలుసా, ఎవరున్నారయ్యా ఈ రోజులో ఇంత నీతిగా బ్రతికేవాళ్ళు అని. వెంటనే మన దైవజనుడుగా అబ్రాహాముకు కోపం వచ్చేమన్నది తెలుసా, మీకు చేతనైతే నన్ను చూడండి, మీకు చేతనైతే ఒక్క తప్పు చాలు, నాకు ఒక్క తప్పు చూపిండి చాలు అని. నన్ను పోలి ఎందుకు నడుచుకోరు? లేదు నాలో ఏమైనా లోపం ఉంటే మరి ఇదిగోయా నీలో కూడా ఈ లోపం ఉందాయా అబ్రహాం, నువ్వు కూడా మార్చుకోయా అని ఎందుకు చెప్పరు? లేదు చెప్పనప్పుడు నాలో నేను పర్ఫెక్ట్గా ఉంటున్నట్టే కదా అర్థం. అంటే అలాగని నేను యేసుక్రీస్తు వారిని నేను చెప్పట్లా, నాకు తెలిసిన దాంట్లో నేను నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నాకు తెలిసిన దాంట్లో నేను యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు లేరైనా మాట నిన్ను ఎందుకు వచ్చింది? నేనున్నానుగా అని చెప్పేసరికి దిమ్మ తిరిగిపోయింది, ఇంకేం మాట్లాడాల, సైలెంట్గా వెళ్ళిపోయాడు. అందుకని ఎలాగ ఉండాలి అంటే, ఇదిగో మనం కూడా ఎలాగ ఉండాలి అని చెబుతున్నాడు. ఇంకో మాట చదువుకుందాం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని చూసారా ఏమంటున్నాడు? బోధకులైన వారిని, వాక్యం ప్రకారంగా నడుచుకునే వారిని మీరు ఏం చేయాలో తెలుసా, గురి పెట్టి చూడండి అంటున్నాడు. అంటే ఇప్పుడు కూర్చున్న విశ్వాసం మనం అందరం ఏం చేయాలా, ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న ఆయన్ని గురిపెట్టి చూడాలంట. ఎవరో తెలుసా, కొద్దిగా విశ్వాసంలో బలంగా ఉన్నారనుకోండి మీలో ఎవరైనా, ఆ బలంగా ఉన్నవారు ఏం చేయాలో తెలుసా, బోధకుడైన ఇక్కడ ఉంటున్న ఆయన్ని గురిపెట్టి చూడాలంట. గురిపెట్టి చూసి ఏ విషయాల్లో ఎలాగ ఉంటున్నాడు, ఏ విషయాల్లో ఎలాగ ప్రవర్తిస్తున్నాడు, అలాగ ప్రవర్తించడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, విశ్వాసంలో బలమైన వాళ్ళు ఏం చేయాలంటే ఈయన అనుసరించి నడుచుకోవాలంట.
విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళు ఈయన గురిపెట్టి చూసి ఈయన ఎలాగ నడుచుకుంటున్నా అలాగ నడుచుకుంటున్నప్పుడు బలహీనులైన ఏం చేయాలో తెలుసా? అక్కడ ఉన్న విశ్వాసులు, బలంగా ఉన్న విశ్వాసులు చూసి వారు అలాగ నడుచుకోవాలంట. మరి మనకి ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? మనం ఎప్పుడైనా సరే నేను కొద్దిగా విశ్వాసంలో బలంగా ఉన్నాను, ఆడ అబ్రహాం వాక్యం చెబుతున్నాడు, ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరిగా ఉంటున్నాడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా నడుచుకుంటున్నాడు, మరి నేను కూడా ఇలాగ నడుచుకోవాలి అనే ఆలోచన ముందు విశ్వాసంలో బలంగా అనుకుంటున్న మనలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా మొదలవుతున్నాయా? ఏం లేదండి. చూస్తున్నాము, వింటున్నాము, విని విడిచిపెడుతున్నాం. నేనైతే అంతే చేస్తున్నా. ఆ సందర్భంలోడికి అబ్బా ఎక్సలెంట్గా ఉన్నాడు, భలేగా నడుచుకున్నాడు, భలేగా ప్రవర్తించాడు, భలేగా సమాధానం చెప్పాడు అనుకుంటాం అంతవడికి. కానీ ఆ సందర్భం మన దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర ఉన్నట్లు అది. అంటే అప్పుడు గురిపెట్టి చూస్తున్నట్ట, గురిపెట్టి చూడనట్ట. అప్పటికప్పుడే పొగిడి, అప్పటికప్పుడే అలాగా భలేగా చెప్పామన్నా, భలేగా ప్రవర్తించామన్నా అని అన్ని తీరా ఆ సందర్భాలు మన దగ్గరకు వచ్చేసరికి అలగటాలు. మనకు అనుకూలంగా ఉంటేనేమో సాత్వికంగా వింటాం, మనకు వ్యతిరేకంగా ఉంటే ఎక్కలేని కోపం పడతా ఉంటాం. అంటే అప్పుడు ఏం చేస్తున్నట్టు మనం? అరే మా దైవజనుడైతే మరి ఇక్కడ ఇలాగ చేయడా, మరి నేనెందుకు ఇలాగ చేస్తున్నాను అనే ఆలోచన మనకు వస్తుందా? వచ్చిందనుకోండి గురిపెట్టి చూస్తున్నట్టు. రావట్లేదు, నాకు వ్యతిరేకంగా ఉంది, నాకు అనుకూలంగా ఉంది, నా యుగో దెబ్బతింటుంది అనుకుని మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, అక్కడ ఏం పని చేయట్లేదు? దైవజనుడిని గురిపెట్టి చూడట్లేదు, పైగా వాక్యాన్ని కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. గురిపెట్టి చూస్తున్నామంటానికి ఏందో తెలుసా? భావాన్ని ఒక విషయంలో కనపడతా ఉంటుంది. వాక్యం చెప్పే విషయంలో ఎక్కడికన్నా పోండి, సంతమాలూరు పోండి, గుంటూరు పోండి, పబ్లిక్ సభకి వెళ్ళండి, పరిచయం అయిన వాళ్ళ దగ్గరికి, పరిచయం కాని వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి, భవాని అబ్రోనాన్ని లేదా వాళ్ళ నాన్నని గురిపెట్టి చూస్తుంది అంటానికి అర్థం ఏందో తెలుసా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాక్యం అలాగే చెప్తా. నాన్న నువ్వు ఎలాగైతే వాక్యం చెబుతూ ఉంటావో భవాని కూడా సేమ్ అలాగనే చెబుతూ ఉంటుందన్న, ఎక్కడ కూడా వివరణలో తేడా ఏమాత్రం కూడా ఉండదన్నా అని అంటూ ఉంటారు. ఎందుకని అంటే గురిపెట్టి చూసింది. గురిపెట్టి చూసేసరికి చదవండి ఆ వాక్యం. ఆ వాక్యం చదవండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటే అబ్రహామును పోలి నడుచుకుంటుంది అంటానికి భావానికి అర్థమైంది. వాక్యం అబ్రహాము ఎలాగైతే చెబుతున్నాడో అలాగ చెబుతుంది అంటానికే నిదర్శనం. అంటే అబ్రహామును అనుసరిస్తుందిరా భావాని. దేన్ని బట్టి చెప్పగలం? అబ్రహాము ఎలాగ చెబుతున్నాడో వాక్యాన్ని సేమ్ అలాగే చెప్పగలుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అబ్రహాముని అనుసరిస్తుంది అని. చదువు. నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు చాలు గురిపెట్టి చూడుడి. మరి మనం గురిపెట్టి చూస్తున్నామా? ఈ మాట నన్ను కానీ బ్రహ్మం కానీ అనలేరు ఎవరు కూడా. ఒక రకంగా సంతమరుల్లో వాళ్ళు వాక్యం విసుకెత్తిపోయింది ఎవరి గురించే అంటే నా గురించే. మీరు వాక్యం సరిగా చెప్పట్లేదన్న, ఎప్పుడు మనుషుల గురించే చెబుతున్నారు, ఎప్పుడు ప్రవర్తనల గురించే చెబుతున్నారు, ఎప్పుడు మా గురించే చెబుతున్నారు. ఎవరు చెప్పినా మా గురించే చెబుతున్నారు. నువ్వు చెప్పినా, బ్రహ్మం చెప్పినా, ఎవరు చెప్పినా మాకు మీ వాక్యం నచ్చట్లా. మరి ఎవరి వాక్యం నచ్చింది అంటే అబ్రహాము వాక్యం నచ్చింది, అవసరమైతే భావాని వాక్యం నచ్చింది, కానీ మీ వాక్యం మాకు అస్సలు నచ్చట్లేదు అంటున్నారు. అంటే మనం ఏం చేయట్లేదు? దైవజనుడిని గురిపెట్టి చూడట్లేదు అనేది ఒకటి అర్థమైపోయింది. కనుక ఈ అర్హత మనకి ఉందా లేదా అంటే అర్హత లేదు. ఇంకెంతకాలం దారి పొడుగునా మాకు అర్హత లేదు అని చెప్పుకుంటా పోవడానికి కాదు, ఇది మార్చుకోవాలనే ఉద్దేశంతో చెబుతున్నా. ఒకసారి ఆలోచించుకోండి. మరి వాక్యం చెప్పే విషయంలో మరి అన్నన పోలి కనపడుతుంది. మరి క్యారెక్టర్ విషయంలో ఎలాగుంటున్నాం?
దైవజనుడు పోలి అలాగుంటుందా మన క్యారెక్టర్? ఒకసారి ఆలోచించండి. ఏ విషయాల్లో ఆయన సహించుకుంటూ పోతూ ఉంటాడు, ఏ విషయాల్లో గద్దించుకుంటూ పోతూ ఉంటాడు. తప్పును సహించే మనసు ఉందా? అబ్రహాములో తప్పును సహించే మనసు ఉందా? లేదు. మరి ఏముంది? తప్పును తప్పుగా చెబుతాడు, చెప్పకుండా ఉండలేడు. మరి గురిపెట్టి చూస్తే మనం కూడా ఎలాగుంటాం? అరే, దైవజనుడైన అబ్రహాము అనగా మాలో చిన్న తప్పు కనపడితే సహించుకోలేడు, ఆ తప్పును తప్పుగా చెప్పనంత వరకు ఇదిగా ఉన్నాడు. అవసరమైతే వీడు వినడు, వీళ్ళకి ఇలాగ చెబితే ఆనదనుకుంటే ఏం చేస్తాడు? కలప నోడు ఏం చేస్తాడు? గద్దించైనా సరే చెబుతాడు. వాళ్ళు ఏమని అనుకోని తర్వాత సంగతి. ఎంత కోపడాలో అంత కోపడతాడు, ఎంత గద్దించాలో అంతగా గద్దించి మరీ చెబుతూ ఉంటాడు. మరి మనం ఎలాగుంటాం? ఒకరిలో ఉన్న తప్పు ఒకరు చెప్పుకోం, అది మనసులో పెట్టుకొని వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాం. మాట్లాడకుండా ఉంటాం, ఫోన్ చేయకుండా ఉంటాం, పలకరీయకుండా ఉంటాం. లేదా ఆ సహోదరుడి ముందు మాట్లాడుకోకుండా పక్కకి వెళ్ళిపోగానే ఇదిగో ఇలాగా, ఇదిగో అలాగా. ఒక పక్క దైవజనుని గురిపెట్టి చూడండి అని అంటున్నప్పుడు, ఆయన అలాగే నడుచుకుంటున్నప్పుడు, మన మధ్యలో ఉన్న బోధకుడు అలాగే నడుచుకుంటున్నప్పుడు అది చూసి కూడా అరే, ఎదుటి వాళ్ళు తప్పు కనపడ్డప్పుడు మా దైవజనుడు ఇలాగ ఉండడా, మరి మేమెందుకని ఎదుటి సహోదరులో కానీ తప్పు కనపడుతున్నప్పుడు అయ్యా ఇదిగో నీలో ఈ లోపం ఉందని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? భావన నన్ను అదే హెచ్చరించింది. నీలో నేను చెప్పడం కాదన్నా, మా ఆయనలో ఏదైనా లోపం కనపడితే నువ్వే డైరెక్ట్గా చెప్పు, నన్ను ఎందుకు చెప్పమంటున్నావు అన్నప్పుడు, అరే నిజమేగా, అబ్రోన్ అయితే ఇలాగ ఉండడా, మరి నేను ఎందుకు ఇలాగ ఉంటున్నాను అంటే మీలో ఏదో మచ్చ ఉందన్న, మీలో తెలియని గీత ఏదో ఉంది. మా ఆయన మీద నీకు ఏదో తెలియని గీత ఉంది. అది పోవాలంటే ఏం చేయాలా? నీవే ప్రేమగా నడుచుకొని తప్పును తప్పుగా డైరెక్ట్గా చెప్పకుండా ముందు ప్లస్లు ఉంటాయిగా, ఆ ప్లస్లు ఏదో గుర్తుపెట్టుకొని ఆ ప్లస్లు చెప్పి ఆ తర్వాత మైనస్ ఏదో చెబుతూ ఉండు అని. అంటే ఎందుకు చెప్పగలిగింది ఈ మాట అంటే గురి పెట్టింది. అంటే దగ్గరున్న నేను నన్ను మొహాన్ని అడిగింది, ఏమున్నావా దగ్గరుండి ఏమి నేర్చుకుంటున్నావా అని. నిజమే, మరి దగ్గరుండి ఏమి నేర్చుకున్నా, అదే కనుక నేనుంటే ఆ స్థానంలో ఇంకొకలాగుండేది. అంటే ఏం చేస్తున్నామంటే గురిపెట్టి చూడట్లా ఎవరు కూడా. గురిపెట్టి చూస్తే ఈ దైవజనుల్లో ఉన్న లక్షణాలు మనలో కనపడతా ఉంటాయి. అరే మరి అన్న తప్పుని తప్పుగా సహించుకోకుండా వెంటనే మొహాన చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు? నువ్వు తప్పుడోడివి, నేను మంచివాడు అన్నట్టుగా ఉంటాడా? ఉన్నాడు. తప్పును తప్పుగానే చెబుతాడు, మళ్ళీ ప్రేమగానే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆ తప్పు అదే మనసులో పెట్టుకొని అదే దృష్టితో చూస్తూ ఉంటాం, అదే దృష్టితో బిహేవ్ చేస్తూ ఉంటాం, అదే దృష్టితో దూరం పెడతానే ఉంటాం. ఒకసారి ఆలోచించండి. దైవజనుడు ఇంకా ఎలా ఉంటాడో తెలుసా? మన బలహీనతలు కూడా భరించే స్థితిలో ఉంటాడు. అవునా కదా? వాక్యం చెబుతున్నప్పుడు దైవజనుడు అయితే వాక్యాన్ని గీత కూడా దాటిపోడు, దారం కూడా దాటిపోయాడు. మనకు తెలుసు మన అబ్రోన్న గురించి, మన పాస్టర్ గారి గురించి మనకు తెలుసు. వాక్యం ఇది చెప్పిందంటే దాన్ని గీత దాటి అవతల పన్నాడు, గీత దాటి యువతలకి రానియడు, కరెక్ట్గా గీత మీదే నిలబడతాడు. అది మనందరికీ తెలిసింది. కానీ మనలో బలహీనతను కనపడ్డప్పుడు, మనల్ని గద్దించినప్పుడు ఎలాగుంటాడో తెలుసా? మళ్ళీ దగ్గరగానే ఉంటాడు. కానీ మనమైతే భార్యమైనా సరే పిల్లలైనా సరే ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు నాలో స్వార్థం కనపడింది అనుకోండి, మమతాకి ఏం చేస్తుంది? నాకు నీలో ఇది నచ్చట్ల,
అందుకే నాకు దగ్గర రావాలనిపించదు, నాకు దూరంగా ఉండాలనిపించింది అని అంటారు. ఎందుకని అంటే అవసరానికి ఒకలాగా ఉంటాను, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటాను. అంటే నాలో ఈ బలహీనత కనపడేసరికి ఏం చేసింది, దూరంగా ఉండాలనిపించింది, దూరం పెట్టాలని. అలాగే మన పిల్లలకు కూడా మనకి ఏదన్నా మనలో ఏదైనా నచ్చలేదనుకోండి, వెంకటేష్ అయితే బట్టలు ఇస్త్రీ కూడా చేయడు నా బట్టలు. ఎందుకని అంటే మా నాన్నలో నాకు ఇది నచ్చట్లేదు అని. అంటే పిల్లలకైనా సరే మనలో ఇది నచ్చకపోతే, భార్య అయినా సరే మనలో నచ్చకపోతే దూరం పెడతారు. కానీ దైవజనుడు నచ్చందే నచ్చనట్టుగా చెబుతాడు, మళ్ళీ ఏం చేస్తాడు, ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ అదే భావన కలిగి ఉంటాడు. ఇంత ముందులో ఏ ప్రేమ అయితే కలిగి ఉందో, ఎంత తప్పు కనపడుతున్నా, ఎంత లోపం కనపడుతున్నా, ఎంత మనం ఆయన్ని వ్యతిరేకించినా, ఎంత కోపపడినా, ఎంత అవమానించినా, ఎంత నిందించినా, తిరిగి ఆ నిందను బట్టి, ఆ అవమానాన్ని బట్టి నన్ను ఇలాగంటాడా, నన్ను ఇలాగా దూషిస్తాడా, నన్ను ఇంతలాగా అవమానిస్తాడా అని ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని మనల్ని దూరం పెట్టాడు. మరి ఏం చేస్తాడు, మనం అంతగా నిందించినా సరే ఆ నిందన పక్కన పెట్టి పూర్వంగా ఇంత ముందర ఏ విధంగా అయితే మనం ప్రేమించాడు అదే విధంగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనకి శత్రువులు ఉండరు, మన దైవజనుడికి శత్రువులు ఉండరు. కానీ శత్రువులు ఈయనకి శత్రువులు ఉంటారు. కానీ శత్రువులను సైతం కూడా ఎలాగ ప్రేమిస్తాడు? మీరు శత్రువులు అన్నట్టుగా ఉంటాడా? ఇంట్లో వాళ్ళని అదే ప్రేమ చూపిస్తూ ఉంటాడు. శత్రువులు అనుకుంటున్న వాళ్ళ మీద కూడా అదే కనపరుస్తూ ఉంటాడు. మరి అన్ని విషయాలు మనకు మాదిరిగా కనపడుతున్నప్పుడు, అన్ని విషయాలు సహించుకునే విషయంలో కూడా మనకు తెలుసు ఎన్ని విషయాల్లో ఏ విధంగా సహించుకుంటున్నాడో మనకు తెలుసు. మనందరి విషయంలో సహించుకుంటాడు, భార్యతో సహా కూడా, పిల్లలతో సహా కూడా. ఎన్నో అవమానించాం. ఆయన గద్దించినప్పుడు ఇది నా మేలుగా అని గద్దించుకోకుండా మనకు అయిష్టంగా ఉండేసరికి దుర్మార్గుడా అని నిందించాం, దూరం పెట్టాం, దూరంగా వెళ్ళిపోయాం కూడా. కానీ ఆయన ఇలాగ ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఈయనకి వాక్యం గురిపెట్టి చూడమందగా వాక్యం. మరి ఈయనకి ఎవరున్నారు చెప్పండి? మనకంటేనేమో విశ్వాసమైన మనకేమో మాదిరి కనపరచడానికి బోధకుడు ఉన్నాడు. మరి ఈ బోధకుడికి ఎవరున్నారు మాదిరి? వాక్యం తప్ప మరి ఏ ఊరు లేరు. మరి ఈయన ఎలాగ ఉంటున్నాడు అన్ని విషయాల్లో? మరి అన్ని విషయాల్లో ఇలాగ ఉంటున్నప్పుడు మరి మనం ఎలాగ ఉంటున్నాం ఆలోచిస్తున్నారు? ఏమన్నా ఆలోచించాలి. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గొప్ప ఉపద్రవమందు ఉపద్రవం అంటే కష్టాలు. ఎంత కష్టాలు వచ్చినా కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? అంత కష్టాల్లో కూడా, ఉపద్రవంలో కూడా ఏం చేశారంట? భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆనందముతో గొప్ప ఉపద్రవమును, అంత గొప్ప ఉపద్రవం అంటే అంత భయంకరమైన కష్టాలు వచ్చినా కానీ ఏం చేశారో తెలుసా? ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారంట. మరి మనకి ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుంటామా? ఏ రోజైనా సరే మన కష్టాలు వచ్చినప్పుడు, మన కన్నీళ్ళు వచ్చినప్పుడు, మనకు ఆపదలు వచ్చినప్పుడు, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి ఆనందంగా సరి చేసుకోవాలనే మనసు మనకైతే ఉంటుందా? ఉండదండి. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం.
కానీ వీళ్ళు కష్టాల్లో కూడా ఏం చేశారో తెలుసా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎంతన్నా రాని కష్టం అక్కడ ఏం పెట్టుకుంటారో తెలుసా, వాక్యాన్ని పెట్టుకుంటారంట. వాక్యాన్ని పెట్టుకొని ఆహా ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఎందుకు వచ్చింది కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం ఇలాగా సరి చేసుకోవాలి అనుకుంటారంట. మరి మనమైతే ఏందయ్యా దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు, మన సంతమౌలు వాళ్ళు అంటూ ఉంటారు. దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఏందయ్యా ఈ కష్టాలు, ఏందయ్యా ఈ సమస్యలు, ఏందయ్యా ఈ అప్పులు, ఏందయ్యా ఈ బాధలు, ఏందయ్యా అని అంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, కష్టాలు వచ్చినప్పుడు వాక్యాన్ని అక్కడ పెట్టుకుంటారంట. ఏమని, ఎందుకు మాకు ఈ కష్టం వచ్చింది అని. మరి ఈరోజు మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు వచ్చినాయి అనుకుంటున్న వాళ్ళు ఏమైనా వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారా? పెట్టుకోరు. అరే మాకు ఎందుకు అప్పులైనవి, ఎందుకైనాయి అప్పులు అంటే అవసరానికి మించిన వస్తువులు తెచ్చుకుంటున్నారు, అవసరానికి మించిన శక్తికి మించిన భారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అరే మేము ఇది మోయగలమా లేదా, ఇది మేము భరించగలమా లేదా అంటే వాళ్ళనే కాదు అందరి గురించి చెబుతున్నా. అప్పు వచ్చినప్పుడు అరే ఎందుకు ఇంత అప్పు అయింది అంటే నా శక్తికి మించి చేశానా ఈ అప్పు, లేదా నా తాగత తగ్గట్టుగానే చేశానా, లేదా నా అవసరాన్ని బట్టి చేశానా, లేదా దేవుని పని నిమిత్తం చేశానా, దేని బట్టి నాకు ఈ కష్టాలు వచ్చినాయి, దేని బట్టి నాకు ఇంత అప్పు అవుతుంది, దేని బట్టి నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. వెంటనే ఏమంటాం తెలుసా, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకయ్యా మాకు ఈ కష్టాలు వచ్చినాయి, దేవుడు అనేవాడు ఉంటే ఏం చేయమన్నాడు, ఏ పూటకు ఆ పూటకే చూసుకోమన్నాడు. ఎక్కువ తింటే అమ్ముడుతానైనా సరే కాళ్ళతో తొక్కుంటా పోతామన్నాడు, తక్కువ అయితే నాకు తక్కువ చేసామని నిందిస్తామన్నాడు. మరి ఏం చేయమన్నాడు, మితంగా ఉండమన్నాడు. మరి నేను మితంగానే ఉంటున్నానా, నాకున్న మితాన్ని బట్టి నాకు ఈ కష్టాలు వచ్చినాయా, లేదా మితాన్ని మీరిపోతే నాకు ఈ కష్టాలు వచ్చినాయా? అని జ్ఞాపకం చేసుకుంటావా? చేసుకో. వెంటనే వెళ్ళిపోతాం, శరీర సంబంధంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఉపద్రవం వచ్చినప్పుడు ఆనందంగా వాక్యాన్ని అంగీకరించుకుంటూ పోతున్నారంట. ఏంది అంటే ఆహా మేము ఈ వాక్యాన్ని బట్టి లేమయ్యా అందుకే మాకు ఈ కష్టాలు వచ్చినాయి, లేదు ఇదిగోయా మేము ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం వల్లే మాకు ఈ కష్టం వచ్చింది కనుక నీ వాక్యం ప్రకారంగా మేము ప్రవర్తిస్తున్నందుకు మేము ఆనందంగా ఈ ఉపద్రవాలని భరిస్తున్నాము. మరి మనకుందా ఇలాంటి ఆలోచన? మనకి ఇలాంటి మనసు ఏమాత్రం కూడా ఉండదు. కష్టాలు వస్తేనేమో ఒకలాగుంటాం, కష్టాలు రాకపోతేనేమో ఒకలాగుంటాం. మరి దేవుడు ఇదిగో వాక్యాన్ని బట్టి నాకు ఈ కష్టం వచ్చిందిలే, నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను, వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నాను, వాక్యాన్ని బట్టి నాకు ఈ కష్టం వచ్చింది కనుక నేను దీన్ని ఆనందంగా భరించాలే అనే మనసు ఉండదు. మరి ఏ మనసు ఉంటుంది అంటే మనకి సంతోషం ఇస్తేనే ఒకలాగా ఉంటాం మనం. సంతోషం వచ్చిందనుకోండి అబ్బా కృతజ్ఞత కొడుకు పెడదాం అనుకుంటాం. సంతోషం వచ్చిందనుకోండి అబ్బా దేవుడి వల్ల నేను ఈరోజు ఎంత సంపాదించాను అని అనుకుంటాం. మరి అదే ఇదిగో దేవుడు నాకు ఆయుష్ బట్టి, దేవుడు నాకు ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నాకు శక్తిని బట్టి నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి 1000 రూపాయలు సంపాదించుకున్నాను, లేదా ఎంత సంపాదించుకున్నాను, మరి నేనైతే బాగున్నాను, మరి మిగతా వాళ్ళు ఎలాగుంటున్నారు? దేవుడు నాకు ఇచ్చాడు, మరి దేవుడి కోసం నేనేం చేయాలి? ఉంటుందా ఈ ఆలోచన? మనకి ఈ ఆలోచన ఉంటుంది. మరి ఏ ఆలోచన ఉంటుంది? వాటితో ఆనందంగా గడుపుతాం. కష్టం వచ్చేసరికి చూడు దేవుడు నాకు ఈరోజు పని లేకుండా చేశాడు, ఈరోజు డబ్బులు లేకుండా చేశాడు, ఈరోజు చూడు నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను అనుకుంటాం. వాళ్ళైతే అయ్యా నాకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి దీన్ని బట్టి నాకు ఇంత ఇచ్చావు, దీన్ని బట్టి నాకు నువ్వు ఇచ్చావు కనుక నేను ఎవరికి ఇవ్వాలని సంఘంలో ఉన్న విశ్వాసాలందరిని వెతుకుతున్నాను. విశ్వాసాలు వెతికేసరికి ఇదిగో ఈ పూట పనికి లేక లేదా ఇంట్లో తినడానికి లేక ఇబ్బందులో ఉంటే నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చానయ్యా అని ఆనందపడుతున్నారంట.
మనం అలా ఉంటాం. అలాగుంటే ఏం చేస్తున్నట్టు మనం, అయ్యో నీ వాక్యాన్ని బట్టి నేను ఈ శ్రమనే, ఎందుకంటే ఈ పూట నాకు ఎందుకు లేవో తెలుసా, నా సంఘంలో ఉన్న విశ్వాసులు నేను ఆదుకున్నాను, వాళ్ళని ఆదుకునేసరికి నాకేమైపోయిందో తెలుసా, ఇబ్బంది అయిపోయింది. ఈ ఇబ్బంది, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందంటే నీ వాక్యాన్ని అనుసరించటాన్ని బట్టి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, కనుక దీనిని నేను ఆనందంగా అనుభవిస్తున్నాను. చెప్పగలము మనం ఇలాగా? కనుక ఒకసారి ఆలోచించుకోండి. చివరికి ఇంకో మాట చదువుకొని ముగించుకుందాం. ఇప్పుడు చదివిందే 9వ వచనం చదవండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మిమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఇప్పుడు చదివి 6వ వచనం కదా, 9వ వచనం. 9ఏనా? చదువు మళ్ళీ. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 7 నుంచి 9వ చదువు. 7వ వచనం 9వ వచనం. ఏలాగ మమ్మల్ని పోలి నడుచుకోనవలెను, ఏలాగో మమ్మల్ని నడుచుకోనవలెను మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు. చూసారా ఏమంటున్నారు? బోధకులు అంటున్న మాట ఇది. మేము మీ దగ్గర అక్రమముగా నడుచుకోనలేదు, ఎవని యొద్దను ఆహారము పుచ్చుకోనలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింపగలు పనిచేయచ్చు జీవనము చేసితిమి. 9వ వచనం కూడా చదివా? మీరు మమ్ములను పోలి నడుచుకునవలెనని, మమ్ములను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మాకు అధికారం ఉందని మేము ఇలా చేయలే. మరి ఎలాగ చేసామంటే మీకు మాదిరిగా ఉండాలని మమ్మల్ని మేము ఇలాగా ఇది చేసుకుంటున్నాము అంటున్నాడు. మరి మన దైవజనుడు ఇలాగ ఉంటున్నాడా? అన్ని విషయాల్లో ఇలాగ ఉంటున్నాడు మనకు తెలిసి. విశ్వాసం విషయంలో ఎలాగ ఉంటున్నాడు మనకు తెలుసు. తప్పును తప్పుగా చెప్పే విషయంలో, గద్దించే విషయంలో, సహనం చూపించే విషయంలో, శత్రువును ప్రేమించే విషయంలో, శరీర కోరికలను చంపుకునే విషయంలో, అన్ని విషయాల్లో మనకి మాదిరిగా కనపడుతున్నాడు. మీకు మాదిరిగా కనపరచడం కోసం ఏం చేసుకుంటాడంట, మమ్మల్ని మేము ఇలాగా చేసుకుంటున్నాము అన్నాడు. మరి మనం ఎలాగ ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. తప్పునుగా చెప్పే మనసు మనకుంటుందా? విశ్వాసం విషయంలో అన్నయ్య అయితే వాక్య విషయంలో, విశ్వాసం విషయంలో గీత కూడా దాటి అవతలకు పోడు. మరి మనం ఎలాగుంటున్నాం విశ్వాసం విషయంలో? మనం ఎందుకు మనకు నచ్చితే అటుగా వాక్యం మీద ఉంటాము, నచ్చకపోతే వాక్యానికి అటుగా ఉంటాం, లేదంటే వాక్యానికి దాటిపోతూ ఉంటాం. వాక్యాన్ని ఏ మాత్రం కూడా గుర్తు చేసుకో. మన దాకా వచ్చేసరికి ఎన్నో సందర్భాలు చూశాను నేను. నా దాకా వచ్చేసరికి ఎన్నో విషయాలు వాక్యం విషయంలో, విశ్వాసం విషయంలో వాక్యం మీద నిలబడి అవసరమైతే దాటి అవతలకు పోతాను, లేదంటే దాటి యువతలకు వస్తాను. మరి ఎందులో ఉంటానంటే నాకు నచ్చిన విషయంలో మటుకే నిలబడతాం. అంటే ఏదైతే మనం అనుసరిస్తున్నామో, ఏదైతే మనకు నడుచుకోవడానికి అనుకూలంగా ఉందో వాటి మీద మాత్రం మటుకి వాక్యం మీద నిలబడతా ఉంటాం. మనకి ఏదైతే ఇష్టంగా లేదో దాన్ని తీసి పక్కన పెడతా ఉంటాం. తర్వాత శత్రువులు ప్రేమించే విషయంలో మనం ఎలాగుంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. శత్రువును ప్రేమించే విషయంలో ఎలాగుంటున్నాం? మన దైవజనుడు ఎలాగుంటాడు? శత్రువునైనా సరే మిత్రులాగానే చూస్తాడు. మరి ఆ మనసు మనకుంటుందా? అంటే దైవజనుడిని అనుసరించి మనం నడుచుకుంటున్నామా? నడుచుకో. కట్టుకున్న భార్యనే ప్రేమించలేం, కట్టుకున్న భర్తనే ప్రేమించలేం, కడుపును పుట్టిన పిల్లల్నే శత్రువులుగా చూస్తూ ఉంటాం. ఎందుకు? మనకు నచ్చితే ఒకలాగా ఉంటారు,
నచ్చకపోతే శత్రువులుగానే చూస్తూ ఉంటాం. చిన్న గుణం, చిన్న లోపం ఉంటే చాలు పిల్లల్ని సైతం కూడా ఏం చేస్తూ ఉంటాం, అది ఎలాగైనా సరే వాళ్ళు ఉన్న ఈ మనసుని, ఈ చెడు గుణాన్ని ఎలాగైనా సరే కష్టపడి వాడిని తిట్టైనా సరే, అరిసైనా సరే, కొట్టైనా సరే, గద్దించైనా సరే ఆ చెడు గుణాన్ని మాత్రమే దూరం చేసి వాడిని ఎప్పుడు ప్రేమించుకుంటా పనే పోవాలి అనే మనసు ఉంటుందా? ఉండదు. మరి ఎప్పుడు ఉంటుందా అంటే మనకు నచ్చిన గుణం ప్రవర్తించాడు చూసారా, అప్పుడు మటుకు ప్రేమిస్తూ ఉంటాం. నచ్చిన గుణం కనపడేసరికి దూరం పెడతా ఉంటాం. కానీ అలా ఉండకూడదు. ఇంకా సహించుకునే విషయంలో మనకు అనుకూలంగా ఉంటేనేమో భార్యనైనా సహించుకుంటూ పోతాం. ఎన్నైనా చేయనండి, ఏమన్నా అనండి. మనకు అనుకూలంగా అయిన విషయంలో, మనకు నచ్చిన విషయంలో సహకరించింది అనుకోండి, కుక్కన్నా భరిస్తాం, కుక్కన్నా భరించుకుంటూ పోతాం, సహించుకుంటూ పోతాం. ఎందుకు? మనకు నచ్చినట్టు ఉంది కాబట్టి, మనకు అనుకూలంగా ఉంది కాబట్టి కుక్కన్నా, పందన్నా, ఏదన్నా సహించుకుంటాం. అదే మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చని విషయంలో ఉండి చిన్న మాట అనండి, సహించుకోగలమా? అస్సలు సహించుకోవాలి. నన్ను అలాగంటావా, నన్ను ఇంతలా మాట అంటావా, నన్ను కుక్క అంటావా, పంది అంటావా అని వెంటనే తిరగబడతాం. కానీ అందులో ఎంతవరకు ఈ మాట అందంటే అందులో నా లోపం ఎంతవరకు ఉంది, నేను సహించుకోగలుగుతున్నాను అనే ఆలోచన ఉంటుందా? ఆలోచించుకోండి. మరి శరీర కోరికలు చంపుకునే విషయంలో ఎలాగుంటున్నాం? ఈ విషయంలో మనకు ఎదురైంది సందర్భం, మనకు తెలిసిందే. శరీర కోరిక విషయంలో వేరే స్త్రీ వచ్చి ప్రేరేపించినా కానీ ఏం చేయలేదు, ఎక్కడా కూడా చలించల, ఎక్కడ కూడా ఇంత కూడా కనీసం రవ్వంత కూడా చలించల. అవతల రెచ్చగొట్టిన మనిషే బెత్తరపోయింది. వామ్మో, ఇలాంటి దైవజనులు ఈ కాలంలో ఇలాగున్నారా? అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత బయటికి పోయి నేను మంచివాడిని అని బోధ చేసేవాళ్ళు ఉన్నారే తప్ప, ఇలాగా శరీర కోరికల విషయంలో ఎంతగా ప్రేరేపించినా కానీ ఏ మాత్రం కూడా తొనకకుండా, ఏ మాత్రం కూడా కొద్ది కూడా ఇది కాకుండా ఎంతగా భరించాడు అంటే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. ఇలాంటి సందర్భం మనకు ఎదురైతే నన్ను పోయిరమ్మన్నాడు ఒకరోజు, నువ్వు పోయిరా ఒకసారి వాళ్ళ ఇంటికి అని. వామ్మో అన్నాను. అంటే ఏమైపోయింది, తలుచుకుంటేనే భయం వేసింది. ప్రాక్టికల్లోకి వెళ్తే ప్రాక్టికల్లోకి వెళ్ళటమా? ప్రాక్టికల్ కాదు, అసలు తలుచుకుంటేనే వామ్మో అని భయం వేసింది. ఇక ప్రాక్టికల్లో ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఉండగలమా? ఒకసారి ఆలోచించుకోండి. దైవజనుడు మనకు అన్ని విషయాల్లో మాదిరి కనపడుతున్నప్పుడు ఆ దైవజనుడిని మనం గురిపెట్టి చూస్తున్నామా? గురిపెట్టి చూస్తే విశ్వాసులు ఏం చేయాలో తెలుసా? బలమైన విశ్వాసులు మనల్ని గురిపెట్టి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు గురిపెట్టి చూస్తున్నప్పుడు మన మాట ఎలాగుంటుంది? మనకు కోపం, పదే పదే కోపం వస్తూ ఉంటుంది నాకైతే. కానీ నాకు లేదు. ఏమని ఆలోచన, అరే నా కిందున్న విశ్వాసులు నన్ను గురిపెట్టి చూస్తున్నారు, వాళ్ళు ఎలాగ నడుచుకోవాలో నేను వాళ్ళకి మాదిరి. అంటే నేను అయిన దానికి కాని దానికి కోపడుతున్నానంటే నాకుందన్న విశ్వాసులు మరి వాళ్ళు కూడా ఇలాగే ఉండాలా? అయిన దానికి కాని దానికి కోపడుతూ ఉండాలా? అంటే నేను ఇలాగ నడుచుకుంటున్నానంటే నా కింద ఉన్న విశ్వాసులు అంటే బలహీనమైన విశ్వాసులు, కింద ఉంటే బలహీనమైన విశ్వాసులు. ఆ బలహీనమైన విశ్వాసులు నన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? మరి నేనైతే సహించుకోలేకపోతున్నా, మరి నా బలహీనులైన విశ్వాసులు, నేను బలవంతులు అనుకుంటున్నా కొద్దిగా, మరి బలహీనమైన విశ్వాసులు మరి నన్ను చూసి ఈ విషయంలో సహించుకునే విషయంలోకి వచ్చేసరికి మరి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి? ఈ ఆలోచన మనకు ఉండాలని, ఈ ఆలోచనతో ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరించుకోవాలని నేను జ్ఞాపకం చేసుకుంటే ఇంక వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఎందుకంటే మనలో కూడా, ఎవ్వరిలో కూడా ఈ ఆలోచన కనపట్ల. దైవజనుడిని కేవలం గురిపెట్టి చూస్తున్నాం అని అనుకుని భ్రమలో ఉంటున్నామే తప్ప సందర్భం వచ్చేసరికి మనం ఎక్కడ కూడా గురిపెట్టి చూడట్లేదని మన ప్రవర్తనే మనకు చెబుతుంది.
కనుక మన కిందున్న విశ్వాసులు అంటే బలహీనమైన విశ్వాసులు మనల్ని చూస్తున్నారు, మన మాట గమనిస్తున్నారు, మన ప్రవర్తన గమనిస్తున్నారు, మన సహనాన్ని గమనిస్తున్నారు, మనం కోపడితే ఎందుకు కోపడుతున్నాము, ఎక్కడ కోపడుతున్నాము అది వాళ్ళు గమనిస్తున్నారు. అది గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏమి నేర్చుకోవాలో మనల్ని చూసి, కనుక మనల్ని చూసి నేర్చుకుంటున్నారు, మనల్ని చూసి మనం మా దీర్ఘంగా ఉండాలి. కాబట్టి నేను ఈ విషయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నేను కోపడాలా, కోపడాలి, ఇక్కడ నేను కోపడకూడదా, వాక్యం కోపడకూడదు అనుకున్నప్పుడు నేను ఇక్కడ కోపడకూడదు, అది చూసి వాళ్ళు నేర్చుకోవాలి. కనుక నేను కోపాన్ని తగ్గించుకోవాలి అనే ఆలోచన వస్తుందా? నాకు సహనం ఉండాలి. ఇదిగో నేను ఏ విషయంలో నేను సహనంగా ఉంటున్నాను, నా భార్య లేదా నా భర్త నాకు ఏ విషయంలో నాకు మంచి చెడులు చెబుతున్నప్పుడు నేను సహించుకుంటున్నానా, సహనం కలిగి ఉంటున్నానా, లేదు నాకు వ్యతిరేకమైన మాటలు చెప్పాడు కాబట్టి, నాకు నచ్చని మాటలు చెబుతున్నాడు కాబట్టి నేను ఇక్కడ సహించుకోకూడదని తిరగబడుతున్నానా, ఎలాగుంటున్నాను? ప్రతిదీ కూడా దైవజనుడు మాకు మాదిరి కనపడుతున్నప్పుడు మా దైవజనుడు ఇలాగ లేడా, మా దైవజనుడు ఇలాగ లేనప్పుడు మరి మేమెందుకు ఇలాగ ఉంటున్నాము? ఆయనైతే అన్ని విషయాలు ఇలాగ ఉంటున్నాడు, మేము గురిపెట్టి చూస్తున్నాము, మేము నేర్చుకుంటున్నాము. మరి నేర్చుకుంటున్నప్పుడు నేను కూడా అలాగ ఉండాలి కదా. మరి నేను అలాగ ఉంటున్నానా? ఎందుకంటే నా కింద ఉన్న వాళ్ళు బలహీన వాళ్ళు నన్ను చూస్తున్నప్పుడు మరి నా ప్రవర్తన ఎలాగ ఉంటుంది అని మనం కూడా ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. మన మాట ఎలాగుంటుంది, ప్రవర్తన ఎలాగుంటుంది, మనం సహించుకున్నా ఉంటున్నప్పుడు ఎలాగుంటుంది, శరీర కోరికల విషయంలో మనం ఎలాగుంటున్నాము, సహన విషయంలో ఎలాగుంటున్నాము, శత్రువును ప్రేమించే విషయంలో ఎలాగుంటున్నాము, మన దైవజనుడు ఎలాగుంటున్నాడు, డబ్బు విషయానికి వచ్చేసరికి ఎలాగుంటున్నాడు. డబ్బు విషయానికి వచ్చేసరికి మనం ఒకలాగా ఉంటాం, డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటాం, పని వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, పని లేనప్పుడు ఒకలాగా ఉంటాం. నిన్నే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పని లేకపోతేనే పని లేదు అనుకుంటాము, పని వచ్చేసరికి ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క వంక పెట్టుకొని ఇలా ఉంటాము, నిర్లక్ష్యంగా ఉంటాము, పని మీద శ్రద్ధ చూపించాం. పని ఉందనగానే పని లేనప్పుడు పని లేదని కూర్చొని ఓరక ఇది చేసుకుంటూ ఉంటాం. పని వచ్చేసరికి ఆ పని కాడికి పోకుండా వంకలు ఎత్తుకుంటూ ఉంటాం. పని కాడికి వచ్చేసరికి పని చేయడానికి శ్రద్ధగా వెతుక్కోం, శ్రద్ధగా చెయ్యం. కష్టపడి చేస్తే మనకే ₹1 ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. ఇదిగో ఇలా ఉంటామని నిన్నే మాట్లాడుకున్నాం. అంటే పని ఉన్నప్పుడు ఒకలాగా, పని లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా. మరి దైవజనుడు పని ఉన్నా ఒకలాగానే ఉంటాడు, పని లేకపోయినా ఒకలాగానే ఉంటాడు, డబ్బు ఉన్నా ఒకలాగానే ఉంటాడు. ఈ డబ్బు నాది కాదన్నాడు. డబ్బు లేనప్పుడు డబ్బు లేదు అనుకోడు. అలాగనే డబ్బు ఉందన్నప్పుడే డబ్బు ఉంది అనుకోడు. డబ్బు ఉన్నప్పుడు కూడా డబ్బు లేదనుకునే ఉంటాడు. ఉంది అనుకుంటే వెంటనే సంఘంలో ఎవరున్నారని గుర్తుకొస్తాడు కానీ నాకేం కావాలనే ఆలోచన. కానీ మనం డబ్బు ఉంటే మన అవసరాలకే గుర్తుకొస్తాయి. ఎందుకని ఇలాగా? మాదిరి లేక అంటే మాదిరి ఉన్నాడు. మరి మాదిరి ఉండి కూడా మనం ఎందుకు ఇలాగ ఉండలేకపోతున్నాం? కనుక నేను చెప్పింది కొద్ది మాటలే, ఆలోచించుకుంటే ప్రతిదీ కూడా మనకు ఆలోచించుకొని నడుచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కనుక అన్ని విషయాల్లో మనం దైవజనుడిని పోలి నడుచుకోవాలని, మనకు మాదిరి దైవజనుడు ఉన్నాడని, ఆయన అన్ని విషయాల్లో మనకు మాదిరి కనపడుతున్నప్పుడు ఆయన గురిపెట్టి చూడాలని, ఆ గురిపెట్టి చూసి మనం కూడా నేర్చుకోవాలని, మనం అప్పటికప్పుడే విడిచిపెట్టేవారుగా ఉండకుండా అన్ని విషయాల్లో మనం కూడా గురిపెట్టి చూసి మనం కూడా అలా ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ముందు నా కార్యక్రమం మన మధ్యలో బ్రహ్మ నడిపిస్తాడు.